బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే సోషల్ మీడియా అతి వాడకం వల్ల ఎక్కువ శాతం మంది జీవితాలు అగమ్య గోచరంగా తయారవుతున్నాయి. సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయినటువంటి జనం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని సెలబ్రిటీలపైన దారుణమైన పోస్టులు పెడుతున్నారు. అసభ్యకరమైనటువంటి పోస్టులతో పెచ్చుమీరి విలయ తాండవం చేస్తున్నారు. సెలబ్రిటీల పర్సనల్ విషయాలపైన కూడా పోస్టులు పెడుతున్నారు. వారి పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును పిటిషన్ వేశారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారు అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పోస్టుల కారణంగా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని పిటిషన్లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల్లో ఉల్లంఘనలకు సంబంధించినటువంటి వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఫిర్యాదులపైన చర్యలు తీసుకోవాలని మెటా, గూగుల్, ఎక్స్కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణ ఇవాల్టికి వాయిదా వేసింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీ హైకోర్టులో. ఆయన కూడా తన యొక్క పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, వరుసగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు సెలబ్రిటీలు. తమ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛలను సోషల్ మీడియా వేదికగా హరిస్తున్నారు అనేది మాత్రం ప్రధానమైనటువంటి ఆరోపణ. పూర్తిస్థాయి డీటెయిల్స్ ఏంటి? యాసిరాజు ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ఇలాంటి సైబర్ దాడులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. అటు సామాన్యులు కావచ్చు, ఇటు సెలబ్రిటీలు కావచ్చు, అలాగే రాజకీయ నేతలు కావచ్చు, వీళ్ళందరి విషయాల్లో కూడా ఇదే విషయం వెలుగులోకి వస్తుందనే చెప్పాలి. వాళ్ళ ఫోటోలు కావచ్చు, వాళ్ళ వీడియోలు కావచ్చు, వాళ్ళ వాయిస్లు కావచ్చు, ఇలాంటి కంటెంట్ అంతా యూజ్ చేసుకొని ఫేక్ పబ్లిసిటీకి, అలాగే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ పైన కూడా దాడి చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే అటు సెలబ్రిటీల విషయానికొస్తే అటు రష్మిక మందన కావచ్చు, ఇటు ఐశ్వర్య రాయ్ కావచ్చు, అలాగే ఈ టాలీవుడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇటు నాగార్జున కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించారు. మా వ్యక్తిత్వ హక్కుల్ని కాపాడండి అంటూ కూడా ఆ పిటిషన్ లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ తర్వాత ఇప్పుడు మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ఈ సెలబ్రిటీల ఫోటోల్ని ఉపయోగించి తమ వ్యక్తిత్వ అలాగే హక్కులను ఉల్లంఘించేలా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసినట్లుగా కూడా తెలుస్తుంది. సీనియర్ న్యాయవాది ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ ఈ పిటిషన్ దాఖలు చేయగా అటు ఢిల్లీ హైకోర్టు కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్లు, లింకులు అలాగే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. అలాగే ఈ ఫిర్యాదులపై కూడా చర్యలు తీసుకోవాలని అటు మెటా అలాగే గూగుల్ అలాగే ట్విట్టర్ కి కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు సెలబ్రిటీలకే ఇలాంటి సైబర్ దాడులు తప్పట్లేదు. ఇంకా సామాన్య ప్రజలు విషయానికొస్తే ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అనే సందిగ్ధతలో కూడా అందరూ ఉన్నారనే చెప్పాలి. అసలు మెయిన్ ఇష్యూ చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, అలాగే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మీద పదే పదే ఈ సైబర్ దాడులనేది చేపిస్తున్నారనే తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలను అలాగే ఏఐని ఉపయోగించి జగన్ కాళ్ళు మొక్కుతున్నట్లుగా కూడా ఈ ఫుటేజ్‌లో మనకి కనిపిస్తుంది. అలాగే 1 కాదు, 2 కాదు, చాలా ఫోటోలు కూడా ఇలా బయటకు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇలాంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఏఐ మార్ఫింగ్ విజువల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా అంతటా కూడా వ్యాప్తి చెందుతున్నాయని చెప్పాలి. కాకపోతే రీసెంట్‌గా చేసినవి మాత్రం ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలోకి కూడా వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. దాంతో ఆయన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తనపై సోషల్ మీడియా ఏఐ ద్వారా మార్ఫింగ్ చేస్తూ అప్‌లోడ్ చేసిన ఫోటోల లింక్స్‌ని మరి అంటే 48 గంటల్లో కూడా 48 గంటల్లోపు తమకు అందించమని న్యాయమూర్తి ఏదైతే సూచించారో ఈ మేరకు అవన్నీ కూడా ఈరోజు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. వారం లోపు చర్యలు తీసుకోవాలని అటు గూగుల్ అలాగే మెటా తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు ఈ రోజుటికి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ఈ విషయం పైన కీలకంగా చర్చించే విచారణ జరిపే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలపై ఇలాంటి చర్యలు సర్వసాధారణం అయిపోతున్నప్పటికీ కూడా సెలబ్రిటీలు తమ రక్షణ కోరుతూ హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారని చెప్పాలి. ఇందులోకి ముఖ్యంగా ఐశ్వర్య రాయ్‌తో స్టార్ట్ అయిన ఈ ఇష్యూ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు కూడా పాకిందంటే ఎంత వరకు కూడా వాళ్ళు రెచ్చిపోతున్నారనేది మనం గమనించాల్సిన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అని అటు సెలబ్రిటీలు, ఇటు సామాన్యులు కూడా ఈ విషయంలో జాగ్రత్త పడాలి అని కూడా అందరూ చెప్తున్న విషయం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు హైకోర్టులో కూడా ఈ వ్యక్తిత్వ హక్కుల గురించి ఇటు పవన్ కళ్యాణ్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే వేశారో పిటిషన్ వీళ్ళిద్దరి విషయం మీద కూడా ఈరోజు విచారణ జరిపే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది సిరాజ్.